అందరికీ నమస్కారం అండి. ఈరోజు 4th క్లాస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మనకి లెసన్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాను. మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీ బుక్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఈవీఎస్ బుక్స్ అన్నీ కూడా మనకి అవర్ వరల్డ్ అనే పేరుతో మనకి ఈ సంవత్సరం ప్రచురితం అవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ మీడియం రాబోతుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియంని సెలెక్ట్ చేసుకున్నాము. ఇంగ్లీష్ మీడియాన్ని కష్టంగా భావించే తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఈజీ ఇంగ్లీష్ అనే విధంగా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఇంగ్లీష్ మీడియంలో కూడా అంత పెద్ద కష్టమేం కాదండి. మనం కొన్ని పదాలకి మీనింగ్స్ తెలుసుకుంటే ఇంగ్లీష్ మీడియమైనా తెలుగు మీడియమైనా ఒకే విధంగా ఉంటుంది. సో మనం కూడా తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే క్లాసెస్ అనేవి కండక్ట్ చేయాలి అని భావించాను. సో కాబట్టి ఇంగ్లీషు తెలుగు రెండు కవర్ చేస్తూ నేను క్లాసెస్ అనేవి చెప్పబోతున్నాను. సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం ద్వారా మన ఛానల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. సో న్యూ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా మనకి మంచి ఎగ్జాంపుల్స్తో ఇవ్వడం జరిగింది. సో న్యూ సిలబస్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను మన ఛానల్లో కవర్ చేస్తాను. అలాగే 4th క్లాస్ చదివేటటువంటి స్టూడెంట్స్ అలాగే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా సరే మన ఛానల్ని వాచ్ చేయొచ్చు. అందరికీ ఉపయోగపడే విధంగా నేను టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం డిఎస్సి ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది, అలాగే స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది. సో అలాగే ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి న్యూస్ కూడా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో ప్రెజెంట్ మాత్రం కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. 4th క్లాస్ అండి. మొత్తం మనకి 11 లెసన్స్ ఉన్నాయండి 4th క్లాస్లో. సో మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ఫ్యామిలీ అండి, మన కుటుంబం. గ్రీన్ వరల్డ్, హరిత ప్రపంచం. యానిమల్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న జంతువులు. సెన్స్ ఆర్గాన్స్ అంటే జ్ఞానేంద్రియాలు. ఈ టుగెదర్ అనమాట. నెక్స్ట్ వాటర్. ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్. ట్రాన్స్పోర్టేషన్స్. కమ్యూనికేషన్. లెట్ అస్ విజిట్. వేర్ ఆర్ వీ. సో ఇలా మనకి మొత్తం 11 టాపిక్స్. 11 కూడా చాలా చిన్నవి, అన్నీ మనకు తెలిసినవి. మ్యాక్సిమం ఓల్డ్ సిలబస్కి 1% 2% యాడ్ అయినవంతే, పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవండి. సో మనకి సెకండ్ లెసన్ చెప్తున్నాను. ఫ్యామిలీ అనే లెసన్లో ఎక్కువగా నేర్చుకోవడానికి బిట్స్ వచ్చేవి ఎక్కువగా ఏమీ లేవు డిఎస్సికి సంబంధించి. సో అందుకనే నేను సెకండ్ లెసన్ సెలెక్ట్ చేసుకున్నాను. గ్రీన్ వరల్డ్ అండి సెకండ్ లెసన్ నేము. సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఇవన్నీ మనకి అంత ఇంపార్టెంట్ కాదు కదా. సో ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా, ఈ వీళ్ళిద్దరి మధ్య సంభాషణ అనమాట లెసన్ మొత్తం కూడా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, హిమ విత్ హర్ గ్రాండ్ ఫాదర్. సో ఈ పాప పేరు హిమ అనమాట. హిమ వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో కలిసి ట్రావెల్ చేస్తూ ఉందన్నమాట ఒక గార్డెన్లో. అక్కడ హిమకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి జరిగినటువంటి సంభాషణ. వెంట్ టు ఏ గార్డెన్ ఆన్ ఏ హాలిడే. ఒక హాలిడే రోజు గార్డెన్కి వెళ్ళారనమాట. హిమ అబ్జర్వ్డ్ ఆల్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్. హిమ అన్ని ప్లాంట్స్ని కూడా అబ్జర్వ్ చేసింది. హిమ, తాత డూ ప్లాంట్స్ గ్రో ఎవ్రీవేర్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని అడుగుతుంది హిమ. ప్లాంట్స్ ప్రతి చోట కూడా పెరుగుతాయా తాతగారు అని అడుగుతుంది. సో ఎస్ మై డియర్, ప్లాంట్స్ గ్రో ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. తాతగారు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో ఉన్న ప్రతి చోట కూడా పెరుగుతాయమ్మా అని చెప్పేసి తాతగారు చెప్తున్నారు. తాత, డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో ఎవ్రీవేర్. అన్ని రకాల మొక్కలు అన్ని చోట్ల పెరుగుతాయా అని కూడా ప్రశ్నించింది హిమ. అప్పుడు వాళ్ళ తాతయ్య, నో హిమ, డిఫరెంట్ ప్లాంట్స్ గ్రో ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అప్పుడు వాళ్ళ తాతగారు చెప్పారు, లేదు హిమ, వివిధ రకాల మొక్కలు వివిధ ప్రదేశాల్లో పెరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి లెసన్ స్టార్ట్ అవుతుంది. డూ యూ నో వేర్ ప్లాంట్స్ గ్రో. మనకి ఇప్పుడు లెసన్లోకి రావడం జరిగింది. సో మీకు తెలుసా ప్లాంట్స్ ఎక్కడ పెరుగుతాయో అని చెప్పేసి మనకు ఒక చిన్న ప్రశ్న అనమాట. పిల్లల్ని క్వశ్చన్ చేయాలి. వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళకి ఎంతవరకు తెలుసు అనేది మనం తెలుసుకోవాలి. వీ కెన్ సీ డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అరౌండ్ అస్. మన పరిసర ప్రాంతాల్లో అనేక రకాల మొక్కల్ని చెట్లని పరిశీలిస్తూ ఉంటాం. దే మేక్ ద వరల్డ్ గ్రీన్ అండ్ కలర్ఫుల్. ఆ మొక్కలు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని పచ్చగా కలర్ఫుల్గా
తయారు చేస్తాయి. డూ ద సేమ్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో ఇన్ ఆల్ రీజియన్స్? అన్ని చోట్ల కూడా అన్ని రకాల మొక్కలు పెరుగుతాయి అంటే డిఫరెంట్ ప్లాంట్స్ గ్రో ఇన్ డిఫరెంట్ రీజియన్స్ డిపెండింగ్ ఆన్ ద సాయిల్ అండ్ క్లైమేట్. వివిధ రకాల మొక్కలు వివిధ ప్రదేశాల్లో పెరుగుతాయి. దేని మీద డిపెండ్ అయ్యి ఆ మొక్కలు ఆయా ప్రాంతాల్లో పెరుగుతాయంటే సాయిల్ అండ్ క్లైమేట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి సాయిల్ అండ్ క్లైమేట్ అనేది ఇంపార్టెంట్. సాయిల్ అంటే మనకి నేల, క్లైమేట్ అంటే మనకి వాతావరణం అన్నమాట. సో మనకి నేలని వాతావరణాన్ని బేస్ చేసుకుని వివిధ రకాల మొక్కలు వివిధ ప్రదేశాలలో పెరుగుతాయి. సాయిల్ అండ్ క్లైమేట్. సో ఇది మనకి బిట్. బేస్డ్ ఆన్ దేర్ డ్వెల్లింగ్ ప్లేసెస్ ప్లాంట్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. అంటే అవి పెరిగేటటువంటి ప్రదేశాన్ని బట్టి ప్లాంట్స్ మనకి 2 రకాలండి. ఒకటి టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ టెరెస్ట్రియల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆక్వాటిక్. టెరెస్ట్రియల్ ప్లాంట్స్ ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి హెడ్డింగ్ కనిపిస్తుంది కదా, టెరెస్ట్రియల్ ప్లాంట్స్కి సంబంధించి. టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఏమీ లేదండి, భూమి మీద పెరిగేటటువంటి మొక్కల్ని మనం టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటాము. భూ సంబంధమైన మొక్కలు, భూమి మీద పెరిగేటటువంటి మొక్కలు. మనకి ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే నీళ్ళ మీద పెరిగేటటువంటి మొక్కలు, నీటిపై పెరిగేటటువంటి మొక్కల్ని మనం ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటాము. భూమి మీద పెరిగేవి టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అనమాట. సో మనం చూద్దాం, ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ట్రీస్ లైక్ బనియాన్, పీపల్, మ్యాంగో, టామరిన్ అండ్ బ్లాక్బెర్రీ గ్రో ఇన్ ప్లెయిన్స్. సో ఇక్కడ మనకి కొన్ని చెట్ల పేర్లు ఇచ్చారు మనకి టెరెస్ట్రియల్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్. బనియాన్ ట్రీ అంటే మనకి మర్రి చెట్టు, పీపల్ అంటే రావి చెట్టు అండి. బనియాన్ ట్రీ అంటే మనకు తెలుస్తుంది, పీపల్ అంటే కొంతమందికి తెలియదు, రావి చెట్టు. మ్యాంగో అందరికీ తెలుసు మనకి, టామరిండ్ కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది, చింత చెట్టు. అండ్ బ్లాక్బెర్రీ అంటే నేరేడు చెట్టు అండి, బ్లాక్బెర్రీ అంటే నేరేడు చెట్టు. సో ఇవి గ్రో ఇన్ ప్లెయిన్స్. టాల్ ట్రీస్ లైక్ పైన్ ఓక్ గ్రో ఇన్ మౌంటైన్స్. సో మనకి మౌంటైన్స్లో పెరిగేటటువంటి మొక్కలు ఏంటి అంటే పైన్ ఓక్. సో మనకి ఇవన్నీ తెలుసు, ఈ పేర్లన్నీ మనం ఆల్రెడీ విన్నవే పెద్ద క్లాసుల వాళ్ళు. పైన్ ట్రీ అలాగే ఓక్ ట్రీస్ ఇవి ఎక్కడ పెరుగుతాయంటే మనకి మౌంటైన్స్లో పెరుగుతాయండి. సో ప్లెయిన్లో పెరిగేటటువంటి మొక్క కానిది అని కూడా మనకి డిఎస్సిలో బిట్స్ రావచ్చు. మ్యాక్సిమం 1 to 5th టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా మనకి టెట్లో అడగడం జరుగుతుంది కాబట్టి డిఎస్సికి అడగకపోవచ్చు, కానీ టెట్లో మనకి వీటి మీద బిట్స్ రావచ్చు. మౌంటైన్లో పెరిగే మొక్క కానిది లేదా పర్వతాలలో పెరిగేటటువంటి మొక్క అని అడగచ్చు. సో మరి ప్లెయిన్లో పెరిగేవైతే బనియాను, పీపలు, మ్యాంగో, టామరిండ్, బ్లాక్బెర్రీ. అలాగే మనకి టాల్ ట్రీస్ మౌంటైన్స్లో పెరిగైతే పైన్ ఓక్. ఈ పైన్ ఓక్ ట్రీస్ మనకి మౌంటైన్లో పెరుగుతాయి. సో ఇక్కడ ఒక స్టార్ వేసుకోండి, ఇది కూడా మనకి అడిగే అవకాశం ఉన్న బిట్. నెక్స్ట్ డిజర్ట్ ప్లాంట్స్. సో క్యాక్టస్ ప్లాంట్స్ గ్రో ఇన్ డిజర్ట్. క్యాక్టస్ అండి మీరు పేరు ఉంటుంటారు. సో డిజర్ట్ అంటే ఎడారుల్లో పెరిగేటటువంటి మొక్కలు అనమాట, ఎడారుల్లో కూడా పెరుగుతాయి కదండి. సో కాక్టస్ ప్లాంట్స్ అనమాట, కాక్టస్ ప్లాంట్స్ అనేవి ఎడారులో పెరిగేవి. లెటస్ డూలో చూడండి, కాక్టస్, బ్యారెల్ కాక్టస్, గోల్డెన్ బ్యారెల్ కాక్టస్ గ్రో ఇన్ డిజర్ట్స్. డిజర్ట్స్లో పెరిగే మొక్కలకి అవి ఎగ్జాంపుల్ అనమాట. నాగజముడు, బ్రహ్మజముడు, కాక్టస్ అనమాట. ఈ నాగజముడు, బ్రహ్మజముడు మొక్కలు, క్యాక్టస్ మొక్కలు ఇవన్నీ కూడా మనకి ఎడారుల్లో పెరుగుతాయి. ఈ ఎడారులో పెరిగే మొక్కలలో మనకి ఎడారులు అంటే అక్కడ మనకి ఇసుక ఎక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉండదు కదా. సో మరి మొక్కలు ఫుడ్ తయారు చేసుకోవాలంటే వాటర్ అనేది మెయిన్ కాబట్టి ఆ వాటర్ని అవి ఎక్కడి నుంచి స్టోర్ చేస్తాయో ఇక్కడ ఇచ్చారు చూడండి. దే స్టోర్ వాటర్ ఇన్ దే థిక్ స్టెమ్స్. సో మనకి స్టెమ్ అంటే కాండం అండి. సో థిక్ అంటే తెలుసు కదా మనకి మందం అని. ఆ ఎడారి మొక్కలకి కాండం చాలా మందంగా ఉంటుందండి. ఆ మందపాటి కాండంలో ఈ ఎడారి మొక్కలు వాటర్ని స్టోర్ చేసుకొని ఉపయోగించుకుంటాయని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఎడారి మొక్కలు వాటర్ని ఏ భాగంలో నిల్వ ఉంచుకుంటాయంటే మనకి కాండం అండి, స్టెమ్లో నిల్వ ఉంచుకుంటే గుర్తుంచుకోవాలి. సో ఇది కూడా బిట్గా అడిగే ఛాన్స్ ఉంది. ప్లాంట్స్ దట్ గ్రో ఆన్ ల్యాండ్ ఆర్ కాల్డ్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. సో మనకి లాస్ట్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత మనకి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ప్లాంట్స్ దట్ గ్రో ఆన్ ల్యాండ్ అంటే భూమి మీద పెరిగేటటువంటి మొక్కల్ని టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అని అంటారు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆక్వాటిక్ ప్లాంట్స్. ఆక్వాటిక్ ప్లాంట్స్ మీన్స్ ప్లాంట్స్ దట్ గ్రోస్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఇప్పటికి మనకు తెలిసే ఉంటుంది.
నీటిలో పెరిగేటటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటాము. ఇందులో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు కూడా ఉన్నాయి చూడండి. డక్వీడ్ అండ్ వాటర్ హయాక్నిత్ ఫ్లోట్ ఫ్రీలీ ఆన్ వాటర్. సో మనకి నీటిలో నివసించేటటువంటి మొక్కలకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. డక్వీడ్ అనే మొక్క, అలాగే వాటర్ హయాకింత్ అనే మొక్క. వాటర్ హయాకింత్ అంటే మనందరికి తెలిసింది గుర్రపు డెక్క మొక్క అండి. ఈ గుర్రపు డెక్క మొక్క, డక్వీడ్ అనేది కూడా ఒక రకమైన మొక్క. ఇది నీటి మీద పెరుగుతుంది అనమాట. అది కూడా ఒక రకమైనటువంటి కలుపు మొక్కే. ఈ రెండు మొక్కలు కూడా, గుర్రపు డెక్క అలాగే డక్వీడ్ అనే మొక్కలు రెండు కూడా ఫ్లోట్ ఫ్రీలీ ఆన్ వాటర్, నీటిపైన అలా తేలుతూ ఉంటాయన్నమాట ఈ రెండు మొక్కలు కూడా. నెక్స్ట్, వాటర్ లిల్లీ అండ్ లోటస్ హ్యావ్ రూట్స్ దట్ ఫిక్స్ ద ప్లాంట్స్ టు ద బాటమ్ ఆఫ్ ద పాండ్స్ అండ్ లేక్స్. వాటర్ లిల్లీ అండ్ లోటస్, కలువ పువ్వు అలాగే తామర పువ్వు, ఈ రెండు మొక్కలకు కూడా, ఇవి కూడా నీటి మొక్కలే. కలువ పువ్వు, తామర పువ్వు మనం చూస్తూ ఉంటాము. చక్కగా మనకి డయాగ్రామ్ కూడా ఇచ్చారు నీట్గా. ఈ రెండు పువ్వులు కూడా వేర్లు ఎలా ఉంటాయంటే, వీటి వేర్లు అవి ఏ ప్రదేశంలో అయితే ఎక్కువగా మనకి చెరువులు సరస్సుల్లో కనపడుతూ ఉంటాయి రెండు మొక్కలు కూడా. ఈ చెరువులు సరస్సుల యొక్క అడుగు ప్రాంతంలో ఈ మొక్కలకి సంబంధించినటువంటి వేర్లు అనేవి ఉంటాయని ఇవ్వడం జరిగింది. వాటర్ లిల్లీ అండ్ లోటస్ హ్యావ్ రూట్స్ దట్ ఫిక్స్ ద ప్లాంట్స్ టు ద బాటమ్ ఆఫ్ ద పాండ్స్ అండ్ లేక్స్. చెరువులు సరస్సుల యొక్క అడుగు ప్రాంతాల్లో ఈ పుష్పాలకు సంబంధించినటువంటి వేర్లు అనేవి, ఈ మొక్కలకు సంబంధించిన వేర్లు అనేవి ఫిక్స్ అయి ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హైడ్రిల్లా అండ్ టేప్ గ్రాస్ గ్రో అండర్ వాటర్. అండర్ వాటర్లో పెరిగేటటువంటి మొక్కలు అంటే ఇవి మనకి నీటి పై భాగంలో కనిపించవు ఈ మొక్కలు కూడా. హైడ్రిల్లా అలాగే టేప్ గ్రాస్ అండి. సో టేప్ గ్రాస్ అనేది కూడా మనం టేప్ గ్రాస్ అని పిలుస్తాము. ఈ హైడ్రిల్లా, టేప్ గ్రాస్ని కూడా తెలుగులో టేప్ గ్రాస్ అంటాము. ఈ హైడ్రిల్లా అలాగే టేప్ గ్రాస్ అనేవి నీటి లోపల అడుగు భాగంలో మనకి ఉంటాయన్నమాట. ఈ హైడ్రిల్లా అలాగే టేప్ గ్రాస్. మ్యాంగ్రూవ్స్ గ్రో ఇన్ మార్షీ ఆర్ స్వాంపీ ఏరియాస్. సో మనకి మ్యాంగ్రూవ్స్ మనం అందరం వినే ఉంటాం. మ్యాంగ్రూవ్స్ లేదా మడ అడవులు అని పిలుస్తాం కదా. మనకి సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఇవి. అక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో అవి మనకి తుఫాన్లు వచ్చినప్పుడు అలా కొట్టుకొని పోకుండా కాపాడడం కోసం ఈ మడ అడవుల్ని సముద్ర తీర ప్రాంతాల్లో నాటాలని చెప్పేసి మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. పై క్లాస్లో వస్తుంది మనకి. ఈ మ్యాంగ్రూవ్స్ గ్రో ఇన్ మార్షీ ఆర్ స్వాంపీ ఏరియాస్. సో మార్షీ ఆర్ స్వాంపీ ఏరియాస్ ఏంటి, ఏం లేదండి, చిత్తడి నేలండి. చిత్తడి నేలల్లో పెరుగుతాయని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మ్యాంగ్రూవ్స్ గ్రోస్ ఇన్ మార్షీ ఆర్ స్వాంపీ ఏరియా. సో మనకి లెటస్ డూ అని పిల్లలకి ఇక్కడ ఆక్వాటిక్ ప్లాంట్స్కి, టెరెస్ట్రియల్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్స్ రాయమని కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో ఇదండి. సో మనకి ఈ 4 కూడా ఇంపార్టెంట్. డక్వీడ్ అండ్ వాటర్ హయాక్నిత్ ఫ్లోట్ ఫ్రీలీ అని అంటే నీటిపైన తేలే మొక్కలేంటి, నీటిపైన తేలుతూ వేర్లు చెరువు అడుగు భాగం కానీ సరస్సు అడుగు భాగం మీద ఉండే మొక్కలు. ఇవన్నీ ఈ 4 డయాగ్రామ్స్ కూడా బిట్స్ పరంగా ఇంపార్టెంటే. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ ఇవి వాటర్ లోపల అడుగు భాగంలో ఉంటాయి. మ్యాంగ్రూవ్స్ ఏమో చిత్తడి నేలల్లో పెరుగుతాయి. నెక్స్ట్ హిమ అడుగుతుంది, తాత దిస్ ఈజ్ ఏ టొమాటో ప్లాంట్, ఈజ్ ఇట్? ఇది టమాటో ప్లాంటేనా అని అడిగింది. ఎస్, ప్లీజ్ పిక్ వన్ అండ్ అబ్జర్వ్ ఇట్. ఒకసారి ఒకటి కోసి అబ్జర్వ్ చేయమ్మా అని అడిగింది. ఏ ప్లాంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 systems, ద రూట్ సిస్టమ్ అండ్ ద షూట్ సిస్టమ్. మొక్క అనే దాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒక మొక్కలో 2 భాగాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఒకటి ఏంటంటే రూట్ సిస్టమ్, ఇంకోటేమో షూట్ సిస్టమ్ అని చెప్పేసి పేర్కొన్నారు. ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అబౌవ్ ద సాయిల్ ఈజ్ కాల్డ్ ద షూట్ సిస్టమ్. నేలకు పై భాగాన ఉన్నటువంటి మొక్క భాగానేమో షూట్ సిస్టమ్ అంటారండి. అండ్ ద పార్ట్ దట్ ఈజ్ బిలో ద సాయిల్ ఈజ్ కాల్డ్ రూట్ సిస్టమ్ అంటారండి. అదే ఆ వేర్లకు లోపల ఉన్నటువంటి పార్ట్ మొత్తాన్ని కూడా మనం, నేలకు లోపల ఉన్న భాగాన్ని మనం రూట్ సిస్టమ్ అని పిలుస్తాము అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. తాత, దట్ రాబిట్ ఈస్ డిగ్గింగ్ ద క్యారెట్ ఇన్ అవర్ గార్డెన్, బట్ టొమాటో ప్లాంట్ వై ఈజ్ దేర్ ఏ క్యారెట్ ఇన్సైడ్ ద సాయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ రూట్. ఇప్పుడు మన హిమ తాతగారిని ఏమడుగుతుందంటే, వై ఈజ్ దేర్ ఏ క్యారెట్ ఇన్సైడ్ ద సాయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ రూట్.
క్యారెట్ ఏంటి రూట్ లాగా భూమి లోపల ఉంది అని చెప్పేసి వాళ్ళ తాతగారిని ప్రశ్నించింది. తాతగారు ఏం చెప్తున్నారు? ఎస్ హిమ, సమ్ ప్లాంట్స్ స్టోర్ దేర్ ఫుడ్ ఇన్ దేర్ రూట్స్. క్యారెట్ ఈజ్ ఆల్సో ఏ రూట్ దట్ స్టోర్స్ ఫుడ్, సో ఇట్ ఈజ్ ఇన్సైడ్ ద సాయిల్. తాతగారు ఏం చెప్పారండి? కొన్ని ప్లాంట్స్ ఫుడ్ని రూట్స్లో స్టోర్ చేసుకుంటాయని చెప్పి చెప్తున్నాడు. క్యారెట్ ఈజ్ ఆల్సో ఏ రూట్ దట్ స్టోర్స్ ఫుడ్ అనమాట. క్యారెట్ అనేది ఒక రూట్ అని చెప్పేసి, ఒక వేరు. క్యారెట్ అనేది ఒక వేరు అని చెప్పేసి అది వేర్లలో, తన యొక్క వేర్లలోని వాటర్ని స్టోర్ చేసుకుని, ఫుడ్ని స్టోర్ చేసుకుంటుందని చెప్పేసి చెప్పారు. సో ఇట్ ఈజ్ ఇన్సైడ్ ద సాయిల్. సో అది ఏంటంటే నేల లోపల ఉంది. బీట్రూట్ అండ్ రాడిష్ ఆర్ ఆల్సో రూట్స్ గ్రోయింగ్ ఇన్సైడ్ ద సాయిల్. ఇది మనకు తెలిసిన ఈజీ. బీట్రూట్ అండ్ రాడిష్. బీట్రూట్ అందరికి తెలుసు, రాడిష్ అంటే ముల్లంగి మనందరికి తెలుసు. ఈ బీట్రూట్ రాడిష్ కూడా క్యారెట్ లాగా నేల లోపలే ఉంటాయి. ఇవి కూడా వేర్లలోనే ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయని చెప్పేసి ఎగ్జాంపుల్గా హిమ వాళ్ళ తాతయ్య హిమకి చెప్పడం జరిగింది. రూట్స్ హోల్డ్ ద ప్లాంట్స్ ఫిర్మ్లీ టు ద సాయిల్ అండ్ అబ్జార్బ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. సో ఇక్కడ మనం చూడొచ్చు, రూట్స్ హోల్డ్ ద ప్లాంట్ ఫిర్మ్లీ టు ద సాయిల్ అండ్ అబ్జార్బ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొక్కని బాగా గట్టిగా నేల లోపల ఉండేటట్లుగా, మొక్కని బాగా బలంగా పట్టుకుని నేల లోపల వేర్లు ఉండి నేల లోపల ఉన్నటువంటి పోషక పదార్థాలన్నిటినీ కూడా ఈ వేర్లు గ్రహించి ఆ మొక్కకి అందజేస్తాయని ఇవ్వడం జరిగింది. రూట్స్ ఆర్ ఆఫ్ 2 types. మనకి రూట్స్ 2 రకాలు. ద ట్యాప్ రూట్, ఒకటేమో ట్యాప్ రూట్ ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మనకి, ఇంకొకటేమో ఫైబ్రస్ రూట్స్. సో ట్యాప్ రూట్ అంటే మనకి తల్లి వేరు అండి, తల్లి వేరు వ్యవస్థ అంటాం కదా మనం, తల్లి వేరు. ఫైబ్రస్ రూట్స్ అంటే మనం పీచు వేరు లేదా గుబురు వేరు అంటాం కదండి. సో పీచు వేరు లేదా గుబురు వేరు, ఇదేమో తల్లి వేరు, ఇదేమో పీచు వేరు అనమాట. ద ట్యాప్ రూట్ హ్యాస్ ఏ థిక్ మెయిన్ రూట్ దట్ గోస్ డీప్ ఇన్ టు ద సాయిల్. ఈ ట్యాప్ రూట్కి ఎలా ఉంటుందంటే తల్లివేరు వ్యవస్థకి హ్యాజ్ ఎ థిక్ మెయిన్ రూట్, అంటే మందపాటి ఒక థిక్ రూట్ ఉంటుంది. ఇది దట్ గోస్ డీప్ ఇన్ టు ద సాయిల్ అండ్ సెవరల్ థిన్ సైడ్ రూట్స్ గ్రో ఫ్రమ్ ద మెయిన్ రూట్. ఈ ట్యాప్ రూట్లో ఎలా ఉంటుందంటే ఈ తల్లివేరు వ్యవస్థలో ఒక బలమైనటువంటి వేరు భూమి లోపలికి ఉంటుందన్నమాట. ఒక బలంగా ఉన్నటువంటి ఒక మందమైనటువంటి వేరు భూమి లోపలి భాగానికి చాలా లోతుగా ఉంటుంది. ఈ సైడ్ల వెంబట చిన్న చిన్న వేర్లు అనేవి ఈ మెయిన్ రూట్, ఈ థిక్ రూట్ ఏదైతే ఉందో, ఈ థిక్ వేరు మందపాటి వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వేరు నుండి చిన్న చిన్న వేర్లు అలా వస్తూ ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ తల్లి వేరు వ్యవస్థకి ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈ ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నీమ్ వేప చెట్టు, అలాగే క్యామరిండ్, సో టామరిండ్ అనమాట, అంటే నిమ్మ చెట్టు, చింత చెట్టు. సో తల్లివేరు వ్యవస్థకి ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారో గుర్తుంచుకోవాలి. ఈ ఎగ్జాంపుల్స్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ డిఎస్సి అండ్ టెట్లో రావడం జరిగింది. నిమ్మ చెట్టు, అలాగే చింత చెట్టు. మేబీ మనకి టెట్లో చాలాసార్లు తల్లివేరు వ్యవస్థకి పీచువేరు వ్యవస్థకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నుంచి బిట్లు రావడం జరిగింది. సో ఇక్కడ నిమ్మ, చింత తల్లివేరు వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ గుబురు వేరు, పీచువేరు వ్యవస్థను మనం చూసినట్లయితే ఇక్కడ డయాగ్రామ్ చూడొచ్చు. గుబురు వేరు వ్యవస్థకి సంబంధించి ఫైబ్రస్ రూట్స్ ఆర్ బుషి, అంటే పొదలుగా ఉంటాయి అన్నమాట, బుషి. సో మనం జనరల్గా గెస్ చేసేయచ్చు. ఏ నంబర్ ఆఫ్ టినీ రూట్స్ ఆర్ అటాచ్డ్ టు ద లోయర్ ఎండ్ ఆఫ్ ద స్టెమ్ లైక్ ఏ బంచ్ అనమాట. టినీ రూట్స్ అంటే చాలా రూట్స్ అనేవి మనకి అటాచ్ అయి ఉంటాయి లోయర్ ఎండ్ ఆఫ్ ద స్టెమ్ లైక్ ఏ బంచ్, ఒక బంచ్ లాగా, అంటే గుత్తులుగా కొన్ని రూట్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్యాడీ అంటే మనకి రైస్ అనమాట, వరి ధాన్యం ఉంటుంది కదా, వరి మొక్కని కనుక మనం గమనించినట్లయితే లాగి ఇలా పీచువేరు వ్యవస్థ అనేది, గుబురు వేరు వ్యవస్థ లేదా పీచువేరు వ్యవస్థ ఇది ఈ టైప్లో ఉంటుందండి. సో మనకి వరి ధాన్యం, అలాగే జోవార్ అండి. జోవార్ అంటే మనం చూసినట్లయితే జొన్న అండి. జోవార్ అంటే ఇక్కడ జొన్న అండి. సో జొన్న, మెయిజ్ అంటే మనకి మొక్కజొన్న అండి, మొక్కజొన్న. ఈ జొన్న, మొక్కజొన్న, వరి ధాన్యాలకి మనకి వేరు వ్యవస్థ ఎలా ఉంటుందంటే మనం పీకి చూసినట్లయితే ఆ మొక్కలకి ఇలా గుబురుగా ఉంటుందండి వేరు వ్యవస్థ. పీచు వేరు వ్యవస్థ లేదా గుబురు వేరు వ్యవస్థ అంటే చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో, గ్రెయిన్స్ ఎట్సెట్రా అని ఇచ్చారు కదా మనకి. గ్రెయిన్స్ అంటే ధాన్యాలండి.
సో ఈ జొన్న, ఈ మొక్కజొన్న, వరి సంబంధించినటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి గుబురు వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఫర్ ట్రీస్ లైక్ బన్యాన్, నీమ్ అండ్ టామరిన్ ద రూట్స్ గ్రో డీప్ ఇన్ టు ద సాయిల్. బన్యాన్ అంటే మనకి తెలుసు మర్రి చెట్టు, నీమ్ అంటే నిమ్మ, వేప, అలాగే టామరిన్, చింత రూట్స్ అనేవి చాలా సాయిల్లో చాలా రూట్స్ అనేవి చాలా డీప్గా ఉంటాయి అన్నమాట. కానీ ఫర్ ద ప్లాంట్స్ లైక్ రోజ్, జాస్మిన్ ఎట్సెట్రా ద రూట్స్ డు నాట్ గ్రో వెరీ డీప్ ఇన్ టు ద సాయిల్. మనం కొన్ని మొక్కల్ని కనుక గమనించినట్లయితే, సో మనకి రోజ్ అండ్ జాస్మిన్ ఉన్నాయి కదా, ఇవి కనుక మనం గమనించినట్లయితే వీటి వేర్లు అనేవి నేలలో లోతుకి ఎక్కువగా వెళ్ళవు. ద రూట్స్ ఆఫ్ వాటర్ ప్లాంట్స్ ఆర్ సాఫ్ట్ అండ్ స్పాంజీ టు హెల్ప్ దెమ్ ఫ్లోట్. అలాగే కొన్ని వాటర్ ప్లాంట్స్ అంటే నీళ్ళల్లో పెరిగేటటువంటి మొక్కల యొక్క వేర్లు ఎలా ఉంటాయంటే సాఫ్ట్ అండ్ స్పాంజీ అనమాట అండి. అంటే చాలా సాఫ్ట్గా అంటే మృదువుగా అంటే స్పాంజీ లాగా ఉంటాయండి. ఇలా సాఫ్ట్గా మృదువుగా ఉండి స్పాంజీ టైప్ ఉండడానికి రీజన్ అలా ఉండడం వల్లే రూట్స్ ఆర్ జనరలీ బ్రౌన్ ఇన్ కలర్. అదే రూట్స్ అనేవి అలా తేలుతూ ఉంటాయి అన్నమాట నీటి మీద. నీళ్ళల్లో పెరిగేటటువంటి మొక్కల యొక్క వేర్లు ఎలా ఉంటాయంటే చాలా మృదువుగా ఉంటాయి అన్నమాట. చాలా మృదువుగా ఉండటం వల్ల అవి ఏమవుతాయంటే అలా వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నీళ్ళల్లో పెరిగే మొక్కలు అలా తేలడానికి కారణం ఏంటంటే వాటి యొక్క వేర్లు చాలా పలచగా ఉండి స్పాంజీ లాగా ఉంటాయి అన్నమాట. రూట్స్ ఆర్ జనరలీ బ్రౌన్ ఇన్ కలర్. రూట్స్ జనరల్గా బ్రౌన్ కలర్లో ఉంటాయని మనకి ఇవ్వడం జరిగింది. యూజెస్ ఆఫ్ రూట్స్ అని ఇచ్చారు. అంటే యూజెస్ ఆఫ్ రూట్స్ అంటే మనకి క్యారెట్, బీట్రూట్, రాడిష్ ఇవి మనం తినే పదార్థాలే. ఈ మూడు కూడా రూట్స్ అనమాట. ఈ మూడు వేర్లే. సో ఈ మూడు కూడా వేర్లలో ఆహారాన్ని దాచుకోవడం వల్ల వాటిని అలా మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యామెల్ గ్రాస్ వట్టి వేర్లు ఈజ్ యూజ్డ్ యాజ్ కూలింగ్ మ్యాట్స్ డ్యూరింగ్ సమ్మర్ అండ్ యాజ్ ఏ ఫ్రెషనర్ ఇన్ ద వార్డ్రోబ్స్. సో మనకి క్యామెల్ గ్రాసెస్ని మనం కూలింగ్ మ్యాట్స్లో మనం యూజ్ చేస్తామండి సమ్మర్లో. ఫ్రెషనర్ ఇన్ ద వార్డ్రోబ్స్. లెమన్ గ్రాస్ రూట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫ్రాగ్నెంట్ ఆయిల్స్ అండ్ ఇన్సెక్ట్ రెపెలెంట్స్. సో మనం గమనించినట్లయితే ఈ బ్రష్ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది.